ఎక్స్లవేషన్ చేసే దాంట్లో ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ. దెన్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ అనదర్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ. అల్టిమేట్గా లాస్ట్ పాయింట్ రీచ్ దెర్ మస్ట్ బి డిఫరెన్స్. అర్లియర్ ఇప్పుడు అది రావాలంటే ఎక్కడైతే కలెక్టర్స్ మీరున్నారో మీకు అప్పచెప్పాం కాబట్టి మీరు మైనింగ్ 100% ఫుల్ ప్రూఫ్గా చేయాలి. అండ్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అదర్వైజ్ ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ 59% ఫిబ్రవరి ఈ జిల్లాలో ఓవరాల్గా, అది మార్చిలో 59.7, అండ్ ఏప్రిల్లో 62, మేలో 62, జూన్లో 63, జూలైలో 65, 66, ఆగస్టులో 62, అదే పెన్షన్లో 92, 40% డిఫరెన్స్. హియర్ వీఆర్ లూజింగ్ 1000 crores. 1000 crores రెవెన్యూ లాస్ అయినప్పుడు ఆ బెనిఫిట్ రావాలి, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ రైజ్ కావాలి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కలెక్టర్స్ హ్యావ్ మానిటరింగ్ రివ్యూ. అవసరమైతే జిల్లాలో ఒక ఆఫీసర్ని కూడా మీరు పెట్టండి, జాయింట్ కలెక్టర్ కొంచెం డివైడ్ చేయండి అండ్ రివ్యూ కన్సిస్టెంట్లీ. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దిస్. ఒకవేళ మీకు పక్క జిల్లాల నుంచి వస్తే ఆ జిల్లా కలెక్టర్స్ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోండి. యు ఆర్ ది కన్జ్యూమర్, దే ఆర్ ది ప్రొడ్యూసర్స్. వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ కాస్ట్ ఎఫెక్టివ్. అల్టిమేట్లీ కాస్ట్ ఎఫెక్టివ్ ఈజ్ క్వాలిటీ, కాస్ట్ ఎఫెక్టివ్, టైమ్లీ డెలివరీ, ఈ మూడు జరగాలి. ఓకే. There are certain actionable points, sir, so collectors may please go through and take necessary action. So last 1 minute, sir, APMDC is going in big way, sir, for expansion, sir. We are acquiring a few land parcels, sir, across the state. So policy guidelines will be issued shortly, sir. I'll request collectors to prioritize that because APMDC has to pay some money to government, sir. So this is important agenda item I would like to flag, sir. We'll come back with the guidelines and all the collectors have to expedite the land irrigation. Agreed. Thank you, sir. Agreed. Then forest Sir, no, sir. కవర్ చేసాం కానీ చెప్పండి, క్యారీ ఆన్. చేసాము, కవర్ చేసాం ఫారెస్ట్, కానీ రెవెన్యూ వరకు. యువరాజ్ సార్, మొత్తం మనకి ఈ సెంట్రల్ రెడ్ శాండర్స్ డిపో తిరుపతిలో 5407 tons ఆఫ్ రెడ్ శాండర్స్ ఉంది సార్. దీనిలో 2022-23-24లో దాదాపు 517 tons మనం 5 phases ఆప్షన్ చేయడం జరిగింది గ్లోబల్ టెండర్స్లో. తర్వాత 2021 phases మనం 905 tons ఇండికేట్ చేస్తే మనకి బిడ్స్ ఏమి రాలేదు సార్. తమ దృష్టిలో ఉంది ఇది. తమరు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కాన్స్టిట్యూట్ చేస్తారు, అలాగే హై లెవెల్ కమిటీ ఆఫీసర్స్ని కూడా తీసుకుని ప్రైస్ డిస్కవరీ కొరకు తమరు మాకు టైం ఇచ్చారు సార్. ఇది ఒక 1 monthలో దీన్ని కంప్లీట్ చేస్తాం సార్. ఒకటి చైనా విజిట్ ఒకటి పెండింగ్ ఉంది, అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సార్. త్వరలో దాన్ని కంప్లీట్ చేస్తాం సార్. అలాగే ఇప్పుడు అంటే రీజన్స్ నేను చెప్పట్లేదు సార్, అంటే అప్సెట్ ప్రైస్ ఎక్కువ ఉందని కానీ ఇలాంటివి తమ దృష్టిలో ఆల్రెడీ పెట్టున్నాము సార్. అలాగే హైకోర్టు మనకి మధ్య ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సార్. ఈ బాలాజీ ఇంపెక్స్ అని 2006-07లో వారు ఈ లాట్స్ రూపంలో వారు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి వారు ప్రైస్ తీసుకోవడం జరిగింది. అయితే మనం దాన్ని వరల్డ్ ట్రేడ్ గ్లోబల్ టెండర్స్లో పార్టిసిపేట్ చేయలేదన్న ఉద్దేశంతో మనం దాన్ని ఇవ్వలేదు సార్. అయితే హైకోర్టు వారికి ఈ గ్లోబల్ టెండర్స్ ప్రైస్ని, ఇండికేటివ్ ప్రైస్ని చూసుకున్న మీదట అది సరిపోలినట్లయితే ఇవ్వమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు సార్. PCCF గారు నెగోషియేట్ చేశారు. ఆల్మోస్ట్ మనకి సుమారు 30 lakhs per ton వరకు కూడా వాళ్ళు కోట్ చేయడం జరిగింది సార్. మనకు ఆ విధంగా ఇప్పుడు ఒక 77 crores వరకు కూడా ఈ 257 మెట్రిక్ టన్స్ని డిస్పోజ్ చేయడం వల్ల వస్తుందని మేము భావిస్తున్నాం సార్. అలాగే సార్, ఇప్పుడు మనకి అపార్ట్ ఫ్రమ్ రెడ్ శాండర్స్ వీ హ్యావ్ డిపార్ట్మెంటల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టింబర్ సార్. ఇది దాదాపు 86 crores వరకు కూడా మనకి రెవెన్యూ జనరేట్ చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనకి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి ఈ 3 సర్కిల్స్ నుంచి కూడా మేజర్ రెవెన్యూస్ రానున్నాయి సార్. సో ఐ రిక్వెస్ట్ దోస్ కలెక్టర్స్ టు ఫెసిలిటేట్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్
డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ సేల్ ఆఫ్ దిస్ టింబర్ ప్రొడ్యూస్ సార్. ముఖ్యంగా టీక్, బాంబూ, యూక్లిప్టస్ అండ్ క్యాజురన్ ప్లాంటేషన్స్ మనకు ఉన్నాయి సార్. సో దీన్ని ఫెసిలిటేట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను సార్. అలాగే ఈ టింబర్ ప్రాసెస్ని మరింత పటిష్టం చేయడానికి మనం ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ కూడా ఐఎస్బి హైదరాబాద్ అలాగే ఏపీ